నమస్తే అండి. నా పేరు విజయ్. నేను ఈరోజు జై నంబర్ పేటలో అశోక్ నగర్ కాలనీలో 116 గజాల హౌస్తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన రైట్గా ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ విత్ ఇన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి వెళ్ళేసి మెయిన్ రోడ్ నుంచి హౌస్ దగ్గరికి రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా కవర్ చేసి చూస్తున్నామండి. ఫుల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఓల్డ్ హౌస్ అండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏదైతే ఇక్కడ మెయిన్ రోడ్ ఉందో మెయిన్ రోడ్కి ఇది చాలా దగ్గరలో ఉంటుంది. ఈ హౌస్ అన్నది 30 ఫీట్ రోడ్కి 6,000 అవుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి గల్లీ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. హౌస్ ముందర వచ్చేసి ఒక 6 ఫీట్ గల్లీ అనేది ఉంది. సో ఈ 6 ఫీట్ గల్లీ నుంచి హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా ఈ ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అవైలబుల్ ఉంది. మెయిన్ రోడ్ అండ్ కాలనీ అంతా క్లియర్గా కవర్ చేసుకొని హౌస్ దగ్గరికి రావడం జరిగింది. ఈ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 6 ఫీట్ గల్లీ ఉంటుందండి. ఈ 6 ఫీట్ గల్లీకి హౌస్ అన్నది నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఈ హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనేది కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 3 పోర్షన్స్ గా డివైడ్ చేసి రెంటల్ కి ఇవ్వడం జరిగింది. రెంటల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మనకి మంత్లీ 16,000 అంటే 16,000 రూపాయలు రెంటల్ వస్తుందని చెప్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే 2 ఫ్యామిలీలు ఉండే విధంగా 2 పోర్షన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. అండ్ పైన వచ్చేసి పెంట్ హౌస్ ఇవ్వడం జరిగిందండి. ఈ హౌస్ కి సంబంధించిన పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను. ఎవరైతే రెంటల్ కి ఉంటున్నారో వాళ్ళు ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి స్పేసెస్ గా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఈ హౌస్ కి సంబంధించిన బోర్ పాయింట్ చూపిస్తున్నాను. ఇండివిజువల్ గా బోర్ వేయించడం జరిగింది. అండ్ అదే విధంగా ఈ హౌస్ కి మున్సిపల్ వాటర్ కనెక్షన్ తీసుకోవడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. అండ్ ఎవరైతే ఇక్కడ రెంటల్ కు ఉంటున్నారో వాళ్ళ యొక్క మీటర్స్ అనేది చూపిస్తున్నాము. 3 మీటర్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బయట వైపు ఉన్నటువంటి వాష్రూమ్స్ అండి. సో ఇది వచ్చేసి ఒక ఫ్యామిలీ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఇక్కడ వాష్రూమ్స్ రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక హాల్ అండ్ కిచెన్ ఏరియా లాగా సెటప్ చేశారు. అండ్ దీనికి సంబంధించినటువంటి రెంటల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 16,000 రెంటల్ ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ హాల్ ఏరియా చూసుకుంటే మనకి మంచి సైజ్గానే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను, సజ్జా కవర్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే సెంటర్ ఆఫ్ ద సిటీలో కోటికి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో, దిల్ష్ నగర్కి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో, అంబర్పేటలో ఎవరైతే రీసేల్ హౌస్ అయినా పర్వాలేదు కావాలని చూస్తున్నారో ఒకసారి హౌస్ అనేది విజిట్ చేయండి. కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. మీ తరపు నుంచి ఎలాంటి కమిషన్ ఛార్జ్ చేయబడదు. స్క్రీన్ పైన డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ పోర్షన్ అనేది కవర్ చేస్తున్నాను. సెకండ్ పోర్షన్ సంబంధించినటువంటి మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు వేయడం జరిగింది. సెకండ్ పోర్షన్ సంబంధించినటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 1 BHK లాగా డిజైన్ చేయడం జరిగిందండి. పాత హౌస్ అయినప్పటికీ మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా ఈ హౌస్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఈ హౌస్ డిస్మాంటల్ చేసి న్యూ హౌస్గా కన్స్ట్రక్షన్ చేయడానికి 1,60,00,000 కోట్ చేస్తున్నారండి. G+2 హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా 4 ఫ్యామిలీస్ లేదా 5 ఫ్యామిలీస్ ఉండే విధంగా డిజైన్ చేస్తారు. అండ్ రెంటల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఒక 50,000 వరకు రెంటల్ వచ్చే విధంగా డిజైన్ చేసిస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్లో వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే రీసెంట్గానే ఫ్లోరింగ్ వేయడం జరిగింది. వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లని క్లియర్గా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది 81 lakhs చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ కవర్ చేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 పోర్షన్స్ కవర్ చేసుకుని టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైన వచ్చేసి ఒక పెంట్ హౌస్ లాగా డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 1 BHK మాదిరిగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయిందండి. చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అండ్ గోల్నాక డిమార్ట్ కి ఇది వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ కి ఇది చాలా దగ్గరలో ఉంటుంది. 30 ఫీట్ రోడ్ కి ఇది 6th బిట్ లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. కోటికి చూసుకున్నట్లయితే 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ దిల్ష్ నగర్ కి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. సెంటర్ ఆఫ్ ద లొకేషన్ లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఈ రూమ్ లో చూసుకున్నట్లయితే
ఒకవైపు వంట చేసుకోవడానికి అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అవుతుంది. బెడ్రూమ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆల్రెడీ రెంటల్కి ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 81 లాక్ చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.